ఇరాన్ తన అణ్వాయుధ తయారీని వదులుకోవాల్సిందే అంటూ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది సార్. హర్మూజ్ను ఓపెన్ చేస్తే చాలు అని భావిస్తూ ఉన్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక వార్త వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడా అంటే ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ స్టోరీ చూశాను నేను. దాన్ని ఈవెన్ ఇండియన్ మీడియా కూడా చాలా ఎక్స్టెన్సివ్గా రిపోర్ట్ చేసింది, వాల్ స్ట్రీట్ జర్నల్ కోట్ చేస్తూ. సో ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే ట్రంప్ తన సీనియర్ ఎయిడ్స్తో అంటే సలహాదారులతో చెప్పాడు అది. సో నేను ఈ వార్ నుంచి బయటికి రావాలి, ఆ న్యూక్లియర్ ఇష్యూ పక్కకు పెట్టైనా హర్మూజ్ తెలిస్తే చాలు బయటకు వస్తానని. చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే హర్మూజ్ ఎందుకు మూతపడింది? ఫిబ్రవరి 28 యుద్ధం మొదలు పెట్టకముందు హర్మూజ్ ఇది ఓపెన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్కే కదా, ఎక్కడ మన అసలు స్టేట్ ఆఫ్ హర్మూజ్ అన్న పేరు కూడా లేవరు. సో అది ఫిబ్రవరి 28 వార్ మొదలు పెట్టకముందు ఇలా ఇరాన్ పైన దాడులు చేస్తామన్నప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మాపై కనుక దాడులు చేస్తే మేము ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తామని. అమెరికా ఏమనుకున్నదంటే అంత ధైర్యం ఇరాన్ చేస్తుందా, చేస్తే మనం అటాక్ చేసి మిలిటరీ పవర్తో దాన్ని ఓవర్వేమ్ చేయగలమని అనుకున్నారు. అసలు పైగా అమెరికా ఏంటంటే నెతన్యాహు చెప్పినటువంటి అసెస్మెంట్ నమ్మారు. అంటే వెంటనే ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్ కొలాప్స్ అవుతుంది, మన అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది నెతన్యాహు ఇచ్చినటువంటి అంచనా. ఇది ట్రంప్ నమ్మాడు, మోడీ కూడా నమ్మాడు. ఇప్పుడు డాక్టర్ సంజయ్ బారో ఒక ఆర్టికల్లో రాశారు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్కు 48 గంటల ముందు వెళ్ళినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్కు ఇండికేషన్లు వచ్చాయి అని. మీకు ఆ తర్వాత మీకు అంటే ఆ ఇజ్రాయెల్ అంచనా అప్పుడు మన ప్రభుత్వానికి కూడా ఉన్న అంచనా ఏంటంటే ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ పతనం అవుతుంది అని. సో అందువల్ల ఆ అంచనాతోనే మనము వెస్ట్ ఏషియా పాలసీ క్రాఫ్ట్ చేశాం. మన అనుకున్నట్టు జరగక ఇరాన్ రెజీమ్ అలాగే బలంగా ఉండిపోయింది. సో అందువల్ల మీకు ట్రంప్ కూడా మనకంటే ఏమి కాదు, మనం చూసుకుంటాం కానీ ట్రంప్కి అలా కాదు కదా, ఒక అంచనాతో వార్ మొదలుపెట్టాడు, ఆ అంచనా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? వార్లో ఇరాన్ ఏమో అసలు వినే ప్రసక్తే లేదు అంటోంది. ఏ కండిషన్స్ పెట్టింది? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చూడండి, వార్ మొదలుపెట్టినవాడు అమెరికా. ఇవాళ అమెరికా ఆగితే ఆగిపోవాలి కదా, కానీ అమెరికా ఆగినా ఇరాన్ ఒత్తిడి తెస్తుంది. ఎలా ఒత్తిడి తెస్తుంది? వార్ చేయడం లేదు, సింపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసేసి పెట్టుకు కూర్చున్నది. సో ట్రంప్ ఏంటంటే అది తెలిసే ఉందని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇరాన్ కంట్రోల్ ఉంది. ఇరాన్ ఏమంటుంది, మాతో కోఆర్డినేట్ చేసుకుని షిప్స్ బయటికి పోవాలంటుంది, లేదంటే మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామంటుంది. మనకు అందరికీ ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ట్రంప్ యుద్ధం వల్ల క్రియేట్ అయిన సమస్య. ట్రంప్ యుద్ధం మానేస్తే ఆటోమేటిక్గా పోవాలి. ఎందుకు పోవడం లేదు అంటే ఇరాన్కి అర్థమైందంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను ఉపయోగించుకొని తన లక్ష్యాల్ని సాధించుకోవాలి అన్నది. ఏంటి ఇరాన్ లక్ష్యాలు? ఇరాన్ కండిషన్స్ కూడా పెట్టింది, దానికన్నిటికీ ట్రంప్ అంగీకరించాడు కూడా. కండిషన్ 1 ఏంటి? ఇరాన్ డబ్బులు కొన్ని $100 కోట్ల అమెరికన్ బ్యాంకుల్లో స్తంభించారు, అంటే వాటిని ఫ్రీజ్ చేశారు, వాటిని విడుదల చేయాలి, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటి? ఈ యుద్ధ నష్టాలకు డ్యామేజెస్ పే చేయాలి, రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి. ఎవరిస్తారో? అమెరికా ఇస్తుందా, ఇజ్రాయెల్ ఇస్తుందా, గల్ఫ్ దేశాలు ఇస్తుందా, తర్వాత మాకైతే ఇవ్వాలని ఇరాన్ వాదన. మూడోది ఏంటి అంటే ఇరాన్ పైన ఆంక్షలు ఎత్తివేయాలి. సో నాలుగవది ఏంటంటే ఇరాన్ నావల్ బ్లాక్ కోడ్ను కంప్లీట్గా ఎత్తివేయాలి. ఇలా ఇరాన్ తన వైపు నుంచి కండిషన్స్ పెట్టింది, తన ప్రాక్సీస్ పైన దాడులు ఆపివేయాలి. సో ఇవన్నీ కండిషన్స్కు ట్రంప్ ఇనీషియల్ డీల్ ఒప్పుకున్నాడు. ఇక్కడ 90 డేస్ తర్వాత మీకు 90 డేస్లోగా ఇది కొత్తగా మరో పర్మనెంట్గా ఒప్పందాన్ని మేము మాట్లాడుకుంటాం అని సీజ్ ఫైర్లో పెట్టుకున్నారు. అప్పుడు న్యూక్లియర్ ఇష్యూ గురించి చర్చిస్తామన్నారు. ఇరాన్ ఏంటంటే వ్యూహాత్మకంగా తన న్యూక్లియర్ అండ్ మిసైల్ కెపబిలిటీ, తన ప్రాక్సీ నెట్వర్క్, ఇరాన్కున్న 4 శక్తులు ఉన్నాయి ఇరాన్కు. ఒకటి ఇరాన్కున్న న్యూక్లియర్ కెపబిలిటీ, అది 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసింది. ఈ దాడుల్లో కొంత డిగ్రేడ్ అయినా స్టిల్ తన న్యూక్లియర్ పొటెన్షియల్ను కొంత ప్రిజర్వే చేసుకుంది. 2 ఇరాన్కున్న మిసైల్ టెక్నాలజీ,
మూడోది ఇరాన్కున్న ప్రాక్సీ నెట్వర్క్, అది హూతీలు కానీ హిజ్బుల్లా కానీ ఇరాక్లో ఉన్న షియా మిలీషియా కానీ హమస్ కానీ, ఇది కూడా సిగ్నిఫికెంట్గా డిగ్రేడ్ అయినా స్టిల్ దట్ ప్రాక్సీ నెట్వర్క్ బలంగా ఉంది అనటానికి ఉదాహరణ మీరు హమస్ బాగా చల్లబడింది, హిజ్బుల్లా కొంత చల్లబడింది, హూతీలు తెగదాడులు చేస్తున్నారు సౌదీ అరేబియా పైన. సో అందువల్ల ఇది మూడోది ప్రాక్సీ నెట్వర్క్. సో తమ న్యూక్లియర్ పొటెన్షియల్ పైన, తమ మిసైల్ టెక్నాలజీ పైన, తన ప్రాక్సీ నెట్వర్క్ పైన ఎవరు ఏమి అనకూడదు అని. నాలుగవ లివరేజ్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఈ నాలుగిటిని గట్టిగా పట్టుకున్నది ఇరాన్. సో దీనితో అమెరికా ఏంటంటే అనివార్యంగా మిసైల్ టెక్నాలజీ దానికి అంగీకరించింది. ఈ ఇనీషియల్ డీల్లో కూడా దాని ప్రస్తావనే లేదు. ప్రాక్సీ నెట్వర్క్ కూడా అంగీకరించింది. మేము ఎక్కడా దాడులు చేయమన్నారు. ఒక కండిషన్ అమెరికా ముందు పెట్టింది, ప్రాక్సీలకు ఇరాన్ మద్దతు ఇవ్వకూడదు, వీటికి హిజ్బుల్లాకు దిక్కారు. అదేమి తర్వాత డీల్లో లేదు. సో ఈ రెండిట్లో అగ్రిమెంట్ కుదిరింది. కానీ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే న్యూక్లియర్ ఇష్యూ దగ్గర పేచీ వచ్చింది. సో న్యూక్లియర్ ఇష్యూ దగ్గర పేచీని ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్తో ఇరాన్ లింక్ చేసింది. అంటే శాశ్వతంగా తమ జోలికి రాకుండా చేసుకోవటానికి ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఎప్పుడైతే ఉపయోగిస్తుందో ట్రంప్కి ఇక మార్గం లేదు. అందుకే ఈవెన్ న్యూక్లియర్ డిమాండ్ కూడా వదిలేసి ఇప్పుడు కేవలం యుద్ధానికి ముందున్న పరిస్థితి వస్తే చాలు, నేను తోకముడుచుకొని వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఈ స్థాయిలో అమెరికా సరెండర్ అయిందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? అసలు ఇరాన్తో న్యూక్లియర్ అగ్రిమెంట్ గతంలో ఉన్నదే కదా. బరాక్ ఒబామా టైంలో 2015లో అమెరికా ఇరాన్తో న్యూక్లియర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ప్రోటోకాల్ ఇంపోజ్ అయింది. అన్నైనాక అనవసరంగా ట్రంప్ 2018లో ఆ డీల్ నుంచి బయటకు వచ్చాడు. సో ట్రంప్ సెల్ఫ్ గోల్స్ ఇవన్నీ కూడా, మొదటి సెల్ఫ్ గోల్ ఏమో ఇరాన్తో న్యూక్లియర్ డీల్లో బయటకు వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఏమీ చేయలేని దుస్థితిని అమెరికా తెచ్చుకుంది. రెండవది ఇరాన్ పైన వార్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను మూసేలా చేసి ఇవాళ దాన్ని తెరిపించడానికి అపసోపాలు పడుతోంది, పురిటి నొప్పులు పడుతోంది అమెరికా. ఇది సెకండ్ సెల్ఫ్ గోల్. అందుకే ఈ రెండు సెల్ఫ్ గోల్ల రీత్యా అమెరికాకు దిక్కుతోచిన పరిస్థితిలో ట్రంప్ ఉంది. ఈలోగా అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఆల్రెడీ ఎనర్జీ ప్రైసెస్ పెరిగి ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. దాంతో అర్జెంటుగా ఈ వార్ ఆపాల్సినటువంటి పరిస్థితికి ట్రంప్ నెట్టివేయబడ్డాడు. ఇరాన్కేమో ఇక పోయేదేమీ లేదు, ఎంత దాడులు జరగాలో అంత జరిగాయి. సో ఇరాన్ ఏంటంటే తనకున్న అసిమెట్రిక్ లివరేజెస్, అసిమెట్రిక్ వార్ఫేర్ మనం చాలాసార్లు చెప్పాం, అంటే బలహీనుడు వాడేటువంటి టెక్నిక్స్ ఇవన్నీ. సో ఆ టెక్నిక్స్ను ఉపయోగించుకొని అమెరికాకు నూర్జల్ల నీళ్ళు తాగిస్తోంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆఖరికి ఇరాన్ ఏ లక్ష్యంతోనైతే యుద్ధం మొదలుపెట్టాడో, ఇరాన్కు అణ్వాయుధాలు లేకుండా చేస్తానని, ఇవాళ ఆ లక్ష్యాన్నే వదిలేసి తోక ముడుచుకొని వెనక్కి వస్తాననే దశకు వచ్చాడు. విద్యార్థులపై